తెలుస్తుంది. ఈ వీడియో వైరల్ అయిన తరువాత లావినియా శనివారం తన ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టింది. అత్యుత్తమంగా ఆశీర్వదించబడ్డాను అంటూ ట్వీట్ చేసింది. విమానంలో సురక్షితంగా డెలివరీ జరిగిన తరువాత ఆమె తన బిడ్డకు రేమండ్ కైమనా వాడే కోబులవాగి మోంగా అనే పేరు పెట్టింది. విమానం దిగిన వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి దీన్ని ఒక అద్భుతంగా వర్ణించాడు. ఈ బిడ్డ జననం మమ్మల్ని ఇద్దరినీ షాక్కు గురి చేసిందని, ప్రస్తుతం మేము పిల్లలు వద్దు అనుకున్నాం, అందువల్ల నా భార్య గర్భవతి అని నాకే కాదు తనకు కూడా తెలియదు అన్నాడు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలపండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.